హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ యూపీలో జరిగే కుంభమేళాకైతే మహాకుంభమేళాకైతే వెళ్తున్నాము. దానికి మేము విశాఖపట్నం నుండి అయితే మాకు రిజర్వేషన్ టికెట్స్ అయితే దొరకలేదు. కాబట్టి మేము జనరల్లోనైతే మా ప్రయాణాన్ని అయితే కొనసాగించడం జరిగింది. మేమైతే విశాఖపట్నం టు అయితే వారణాసికి అయితే మేము జనరల్కి టికెట్ అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. మాకైతే విశాఖపట్నంలో సీట్స్ అయితే దొరికాయి. మేమైతే మొత్తం 11 మెంబర్స్తో అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈ మహాకుంభమేళా 144 ఇయర్స్కి వస్తుంది కాబట్టి మేము ఎలా అయినా వెళ్ళాలని సంకల్పం చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. ఈ మహాకుంభమేళా జాన్ 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు త్రివేణి సంగమంలోనైతే జరుగుతుంది. ఈ మహాకుంభమేళా అనేది హిందూ మతంలో జరిగే అత్యంత పవిత్రమైన పుణ్యకార్యాల్లో ఒకటి. మనకి మహాకుంభమేళా సంగమంలోనైతే జరుగుతుంది. ఆ సంగమంలోని గంగా, యమున, సరస్వతి అనేవి 3 నదులు ఒకే చోట కలిసి ఉంటాయి. దాన్ని మనం సంగమం అని అంటారు. ఇది త్రివేణి సంగమం. కుంభమేళా హిందూ మత పురాణాలకు సంబంధించి ముఖ్యంగా సముద్ర మదనం చిలికేటప్పుడు అమరత్వం తిరిగి పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య జరిగే ప్రయత్నంలో పవిత్ర అమృతంతో నిండిన కుంభం ఒకటి బయటకు వచ్చింది. రాక్షసుల నుండి దాన్ని కాపాడుకోవడానికి మోహినిగా మారువేషంలో ఉన్న విష్ణువు కుండను పట్టుకొని పారిపోయాడు. దాని ప్రయాణంలో అమృతం యొక్క కొన్ని చుక్కల్లో 4 చుక్కలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. అవి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. ఈ స్థలాన్ని కుంభమేళాలు పవిత్ర స్థలాలుగా ఇక్కడ కుంభమేళాలు జరుగుతాయి. ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళా చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీన్ని మహాకుంభమేళాగా పరిగణిస్తారు. మేము ఈ కుంభమేళాకి వెళ్ళడం మాకు చాలా హ్యాపీనెస్ అయితే కలెక్ట్ చేసింది. మేము ఈ కుంభమేళాకి వెళ్ళి చాలా హ్యాపీనెస్ అయితే మాకు అనిపించింది. ఎందుకంటే ఆ కుంభమేళా అత్యంత అరుదుగా వస్తుంది. బట్ మళ్ళా 144 ఇయర్స్ తర్వాత జరిగే కుంభమేళా కాబట్టి మేము అందరం వెళ్ళి చాలా త్రివేణి సంగమంలో అయితే స్నానం చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చే యాత్రికులకి వాష్రూమ్ సదుపాయాలు మరియు ఉండడానికి సదుపాయాలు అన్నీ ప్రత్యేకంగా చేయడం జరిగింది యూపీ ప్రభుత్వము. మనం రైల్వే స్టేషన్ నుంచి మేమైతే జూసీ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి అయితే ఒక 3 km అయితే మహాకుంభమేళాకి అయితే కాలినడకన నడవడం అయితే జరిగింది. అక్కడ మనకి ఉండడానికి వివిధ సత్రాలు కూడా ఉన్నాయి. మేము సద్గురు సాయి ఆశ్రమంలోనైతే ఆ రోజు నైట్ స్టే చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఉండే భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకి ఏమైనా భోజన సదుపాయాలు మరియు వసతి సదుపాయం కూడా ఇక్కడ జరిగింది. మళ్ళీ ఇక్కడ యూపీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా వచ్చే భక్తులకు చేయడం జరిగింది. కానీ కుంభమేళాకి వెళ్ళే ప్రజలు మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఇక్కడ అఘోరాలు, నాగు సాధువులు మరియు ప్రత్యేకమైన వాళ్ళు చాలామంది వచ్చి ప్రత్యేక పూజలు చేసి పవిత్ర స్నానాలను అయితే ఆచరిస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకి వసతి సదుపాయం మరియు భోజన సదుపాయాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా యూపీ ప్రభుత్వం అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా మీరు కుంభమేళాకి అయితే రావాలని అనుకుంటున్నారో వారు ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. తప్పకుండా వచ్చి రద్దీ ఎక్కువగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత స్నానం చేయాల్సిందిగా అయితే కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ రద్దీ అయితే మామూలుగా లేదు. చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా వచ్చినట్లయితే చలికి సంబంధించినవి అన్నీ స్వెటర్స్ అండ్ గ్లౌజెస్ అండ్ దుప్పట్లు అన్నీ తెచ్చుకోవాల్సిందిగా చెప్తున్నాం. చలి అయితే మామూలుగా లేదు. ఇక్కడ చాలా చలి ఉంది. అలాగే మేము స్నానం ఆచరించి పవిత్రమైన గంగా, యమున, సరస్వతి నదుల్లోనైతే దీపాలను అయితే వదలడం జరిగింది. అండ్ మేమైతే చాలా బాగా మా యొక్క యాత్రను కంప్లీట్ చేసుకున్నాం. అలాగే మా ఛానల్